కార్తీక పురాణము 28వ అధ్యాయము సుదర్శన చక్ర మహత్యము. దుర్వాసుడిని వధించటానికి వస్తున్న సుదర్శన చక్రానికి అడ్డుగా వెళ్ళాడు అంబరీషుడు. బ్రాహ్మణుణ్ణి హింసించటం న్యాయం కాదంటూ ప్రార్థించాడు. సుదర్శన చక్రం వెనుతిరగకపోవటంతో అంబరీషుడు తన ధనుస్సును సంధించి యుద్ధానికి సంసిద్ధుడవుతాడు. ఓ సుదర్శనమా, ఆగు! బ్రాహ్మణ వధ నీకు తగదు. అది నీ కర్తవ్యమని భావిస్తే ముందుగా నన్ను చంపు. విప్రుడైన ఈ దుర్వాసుడి రక్షణ కోసం నీతో యుద్ధానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మం. కానీ విష్ణుమూర్తి యొక్క ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే. కాబట్టి నిన్ను ప్రార్థించటంలో తప్పులేదు. అయినప్పటికీ ఈ బ్రాహ్మణుడి రక్షణార్థం నిన్ను ఎదిరించక తప్పటం లేదు. నన్ను క్షమించు అన్నాడు అంబరీషుడు. దుర్వాసుడు దిగులుగా చూస్తుంటే అంబరీషుడు ఇంకా ఇలా అన్నాడు. నిన్ను జయించటం ఎవరి తరం కాదని నాకు తెలుసు. శరణు కోరుతున్న దుర్వాసుణ్ణి వదిలి వెళ్ళిపో, లేదంటే నిన్ను నేల కూలుస్తాను అంటూ ధనురార్ధి అయి యుద్ధానికి సిద్ధమయ్యాడు అంబరీషుడు. క్షాత్రధర్మ పాలనకై ధనురార్ధి అయి నిలబడ్డ అంబరీషుణ్ణి మరింత పరీక్షించటం కోసం మానవ భాషలో సుదర్శన చక్రం ఇలా అంది. అంబరీష, నాతో యుద్ధమంటే మాటలనుకున్నావా? ఎందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను. ఎవరికి కోపం వస్తే సమస్త ప్రపంచము కంపించిపోతుందో అలాంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడే నాకు భయపడుతుంటే క్షత్రియుడువైన నీవు నన్నేం చేయగలవు? తన క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణువు యొక్క భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. ఆర్భాటాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు. ఆ మాటలకి అంబరీషుడు ఆగ్రహిస్తూ, సుదర్శనమా, శ్రీహరి ఆయుధానివని ఇంతవరకు నిన్ను గౌరవించాను. దేవబ్రాహ్మణులపైన, స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నీకు నా యొక్క బలపరాక్రమల గురించి తెలియదు. నీకు నిజంగా పౌరుష ప్రతాపాలుంటే క్షత్రియ ధర్మంగా నాతో యుద్ధం చేయి అంటూ సుదర్శనంపై బాణాలను సంధించాడు అంబరీషుడు. రాజా, శాంతించు. నీ సంరక్షణ కొరకు నన్ను నియమించాడు శ్రీహరి. విష్ణు భక్తులతో నేనెప్పుడూ ఘర్షణ పడను, విరోధం పెట్టుకోను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసుణ్ణి వదిలివేస్తున్నాను అంది ఆ సుదర్శనం. సుదర్శనదేవా, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. అందుకో నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు. మరుక్షణం సుదర్శనం అదృశ్యమైపోయింది. కార్తీక మాసంలో ఈ అధ్యాయాన్ని కనీసం ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగభాగ్యాలను అనుభవించి అంతిమ దశలో సర్వసుఖాలని అనుభవిస్తారు. కార్తీక పురాణము 28వ అధ్యాయం పారాయణ సమాప్తం.